నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఆధార్ వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఏదైనా చెప్పబోతున్నమాట. సో మీ సంబంధించిన అడ్రస్ని మీరు మీ మొబైల్లోనే చక్కగా ఇంటి వద్ద నుంచే మార్చేసుకోవచ్చు అండి. అది ఎలా మార్చుకోవాలి ఏంటనేది మీకు చెప్తాను. ఆధార్ నుంచి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ ఒక ఐకాన్ అయితే చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. దీని లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లో. ఓకేనా, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు రిజిస్టర్ అవ్వండి. చాలా మంది తెలిసే ఉంటుంది. ఓకేనా, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఓపెన్ చేయగానే ఇట్లా నేనైతే ఒక పిన్ అయితే సెట్ చేసుకున్నానండి. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి నేను లాగిన్ అవుతాను. పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేశానండి. ఇప్పుడు నేను యాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఆధార్తో మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడైతే ఎంటర్ అవ్వగలుగుతారు అన్నమాట ఈ యాప్లో. అయితే మీ అందరూ తెలిసి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇట్లా ఎంటర్ అవుతారు కదా. ఎంటర్ అయిన తర్వాత దీని పైకి ఇట్లాగా స్వైప్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ ఇక్కడ అప్డేట్ మై ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు మనం మొబైల్ నెంబర్ మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాం కదా. అయితే ఇంతకుముందు మనకి ఈ అడ్రస్ అప్డేషన్ కానివ్వండి, నేమ్ అప్డేషన్ కానివ్వండి, ఈమెయిల్ అప్డేషన్ కానివ్వండి, మనకి ఎలా చేసేది కాదు. అది ఇలా క్లిక్ చేస్తే కనుక ఎట్లా చూపించేది అనమాట. ఓకేనా, నేమ్ అప్డేట్ ఫ్యూచర్ ఈజ్ అండర్ డెవలప్మెంట్ అని చెప్పేసి, లేదా అడ్రస్ ఫీచర్ ఇట్లాగా అండర్ డెవలప్మెంట్లో ఉందని చెప్పేసి చూపించేది. బట్ ఇప్పుడైతే అట్లా కాదు. సో మనకైతే ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి అయితే దీన్ని అన్లాక్ చేశారండి. దీనైతే క్లిక్ చేసి ఓపెన్ చేయండి, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి చూపిస్తాను అనమాట. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ చూపించకపోతే మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్ని మరలా మీరు అప్డేట్ చేయండి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి. ఓకే, సో కొత్తగా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళకైతే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బటన్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది మీకు 30 days పడుతుందని చెప్పేసి, దీనికి గాను ప్రాసెసింగ్ ఫీజు 75 రూపాయలు ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మనకి ఒక అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉండాలి. సో అలాగే మనకి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్ అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి, ఫేస్ అథెంటికేషన్ చేయాలి, మేక్ పేమెంట్ చేయాలి. 75 రూపాయలు పేమెంట్ చేసిన తర్వాత ఇదంతా మనకి ప్రాసెస్ అవుతుంది అనమాట. దీనికి 30 days పడుతున్నారు. మేబీ నాకు తెలిసి ఒక 1 week లోపే అయిపోతుంది. ఎందుకంటే మొబైల్ అప్డేషన్ అనేది చాలా త్వరగా అయిపోయింది, గంటల్లో అయిపోతుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే 1 week లోపు అయిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఈ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం కావాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ యాక్సెప్ట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి దాన్ని ట్యాప్ చేస్తే కనుక మీకు ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఓకేనా, వాటర్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, వాటర్ ఐడి కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, వాటర్ బిల్ కానివ్వండి, గ్యాస్ బిల్ కానివ్వండి, SC/ST సర్టిఫికేట్స్ కానివ్వండి. ఓకేనా, సో అట్లాగే చాలా పాస్పోర్ట్స్ కానివ్వండి, ఇక్కడ చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నది అనేది మీరు ఇక్కడ చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఏదో డాక్యుమెంట్ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అన్న సరిపోతుంది. సో అట్లాంటివి కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు కంటిన్యూ బటన్ ట్యాప్ చేయాలంటే, ట్యాప్ చేస్తే కనుక మనకి లోడింగ్ తీసుకుంటుంది. ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, సో మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అయితే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓటీపీ వెరిఫై చేసుకోగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఒక 4 steps అయితే ఉంటాయి. ఇంతకు చెప్పాను కదా. సో ఇదైతే నేను పూర్తిగా మీకు చూపించట్లేదు. ఓకే, సో మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఇదైతే చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే ఒక డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం క్లిక్ చేసినట్లయితే కనుక సో ఏమి మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారు అనేది అడుగుతుంది అనమాట. గ్యాస్ బిల్ అయితే గ్యాస్ బిల్లు ఇట్లా సెలెక్ట్ చేయాలి. గ్యాస్ బిల్ కూడా లాస్ట్ 3 months లోపుది ఏదైనా అంటే కొత్తది మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో దీన్ని ట్యాప్ చేస్తే సెలెక్ట్ చేసుకుంటుంది. అన్న తర్వాత మనకి ఏ విధంగా ఆ బిల్ ఉండాలి ఏంటనేది ఇక్కడ మనకైతే చూపిస్తుంది అనమాట. ఓకేనా, అందులో మనకి నేమ్ అనేది, అడ్రస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. అన్న తర్వాత అది 3 నెలల లోపుదే అయి ఉండాలన్నమాట, కొత్తదే ఉండాలన్నమాట. ఓకేనా, సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ ఐ అండర్స్టాండ్ ప్రొసీజర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేస్తే కనుక ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, అంటే మీరు ఫోటో తీసి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా ఫైల్ ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నా దగ్గర ఒక ఫైల్ ఉంది, నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను. సో దీన్ని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ టు యాడ్ న్యూ అడ్రస్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ దీన్ని మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీకు సంబంధించిన అడ్రస్ అనేది అడుగుతుంది అనమాట. సో ఈ అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా, సో ఇదంతా ఫిల్ చేయాలి. నేను ఫిల్ చేసి చూపిస్తాను మీకు. ఇది ప్రాసెస్ అయితే నేను చేయట్లేదు, బట్ జస్ట్ మీకు చూపిస్తాను అంతే.
ఇదంతా ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది, దీన్ని ట్యాప్ చేయాలి. ఓకే, నా ట్యాప్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకు బటన్ కనిపిస్తుంది సార్, దీని అగ్రి బటన్, దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని మీరు ట్యాప్ చేస్తే మీ ఫేస్ ఇక్కడ మనకి రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఒక రౌండ్ సర్కిల్ అయితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో మన ఫేస్ని ప్లేస్ చేసి మనము ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ చేయాలి. చేసిన తర్వాత జస్ట్ పేమెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో పేమెంట్ చేసేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అట్లా సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి స్టేటస్ ఎక్కడ చూపిస్తుందంటే అది మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళీ ఈ విధంగా పూర్తిగా మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు అప్డేట్ మై ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేశారంటే కనుక మనం ఏదైతే సబ్మిట్ చేస్తామో దానికి సంబంధించిన ప్రాసెస్ 1 by 1 అది ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, నేనైతే ప్రాసెస్ చేయలేదు, బట్ నాకైతే ఇది అక్కడే ఉండిపోయింది, సేవ్ అయిపోయి ఉండిపోయింది అనమాట. మీ సంబంధించింది మళ్ళీ ఇదే ప్లేస్లో కనిపిస్తుంది. సో అక్కడ అది ఏమైంది, అది అప్రూవ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా, ఎందుకు రిజెక్ట్ అయింది అనే విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. ఓకేనా, ఆ ఫ్లో అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకి వితిన్ ఒక 10 daysలో ఈ అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇంతకుముందు ఎవరైనా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఇంటి వద్ద నుంచే ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదంటే వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.